వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మళ్లీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోకి వెళ్లిపోయారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన మిథున్ రెడ్డి కోర్టు ఆదేశాల మేరకు తిరిగి రాజమహేంద్రవరం జైలుకు చేరుకున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ నెల 6న విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే సెప్టెంబర్ 11 సాయంత్రం 5 గంటలలోపు తిరిగి జైలుకు హాజరు కావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తిరిగి జైలుకు చేరుకున్నారు. మిథున్ రెడ్డి తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరానికి చేరుకున్నారు. అనంతరం మార్గాన్ని ఎస్టేట్లోని వైసీపీ నగర కార్యాలయం వెళ్లగా అక్కడ ఆయనకు మాజీ ఎంపీ భరత్ రామ్ స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సమీపంలోని ఓ హోటల్లో మిథున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేసినప్పటికీ సమయం లేకపోవడంతో వేడుకలను చివరి నిమిషంలో రద్దు చేశారు. ఆ హోటల్ వద్దకు మిథున్ రెడ్డి చేరుకొని కార్యకర్తలు అభిమానులను కలిసి జైలుకు వెళ్లిపోయారు.